మీరు 125 రోజులు అన్నారు, కానీ మధ్యలో చట్టంలో 60 రోజుల వ్యవధి ఇస్తున్నాం. ఎప్పుడైతే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయో, అంటే నాట్లు కావచ్చు లేకపోతే కోతలు కావచ్చు, అటువంటి సమయంలో 60 రోజులు ఈ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీని ఆపొచ్చు, అంటే వెసులుబాటు ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు. ఈ చట్టంలో ఉంది. అంటే అప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా రైతులు చేసేటువంటి ఫిర్యాదు ఏమిటండి, మాకు లేబర్ దొరకటం లేదు, దొరికినా కూడా ఉపాధి హామీ ఉంది కాబట్టి ఎక్కువ మాకు డిమాండ్ చేస్తున్నారు, కాబట్టి మాకు వ్యవసాయం చేయటం అనేది భారంగా మారింది అని వారు చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయినా 60 రోజులు ఆపమని చెప్పినా ఇది 125 మైనస్ 60 కాదండి, ఇది 165 ప్లస్ 60, 125 ప్లస్ 60. సో ఆ 60 రోజులు ఏదైతే ఆ సమయంలో ఆపుతామో దాన్ని జోడించి 165 రోజులు, అంటే అది కాకుండా అదనంగా వారికి ఇంకొక 60 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ గారు వారు స్వయంగా ప్రతిపాదించింది ఏమిటంటే, అప్పట్లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా జయరాం రమేష్ గారు ఉన్నారు. వారికి శరద్ పవార్ గారు ఒక ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, కనీసం ఈ వ్యవసాయ పనుల సమయంలోనైనా మీరు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఆపండి, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద భారం పడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి వారు తెలియజేస్తారు. ఇప్పుడు అదే కదా చేసింది. కనుక ఏ విధంగా మేము తప్పు చేశాము? కనుక ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, అపోజిషన్ నేతలు ఏదైతే వారు అపవాదులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు, చట్టాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోండి. అందుకనే ఇవాళ మీ ముందుకు వచ్చి ఇంత వివరంగా కూడా చట్టం గురించి మీకు చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క చట్టం వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని, ఏదైతే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే వికసిత్ గ్రామాలు చాలా అవసరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకుని వచ్చిందో, మీరు ప్రతిపక్ష నేతలు లేవనెత్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేత మీరు ప్రభావితం కాకుండా దీని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని అర్థం చేసుకోండి అని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు వ్యవసాయ రంగానికి అనుసంధించడం అంటే ఏంటండి, ఇప్పుడు కామన్ మినిమం వేజెస్ రైతు భరించాలి కదా. సో అది కాకుండా మనం ఏమంటున్నాం, ఆ 60 రోజులు రైతు ఏదైతే నిర్ధారించుకుంటారో అది ఇస్తాడు కూలి. వేరేజ్ మనం ఈ చట్టాన్ని కొనసాగించామనుకోండి, 300 రూపాయలు రోజుకు ఉందనుకోండి కూలి, 300 రూపాయలు రైతు పెట్టుకోవాలి కదా ప్రతి కూలీకి. అది కాకుండా వాళ్ళు రైతులు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ 60 రోజులు అది ఇస్తారు కూలి. మిగిలిన రోజులు ఈ చట్టం నిర్ధారించినటువంటి అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఇంకొక అంశం అండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కామన్ మినిమం వేజెస్ ఉండేవి, వారు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉండేవారు. కానీ ఇవాళ ఈ చట్టం మాధ్యమంగా ఏం చేశామంటే, ద్రవ్యోల్బణం ఏదైతే ఉన్నదో, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో దానికి ఈ చట్టాన్ని అనుసంధించడం జరిగింది. కనుక ఎక్కడా కూడా ఒకచోట హెచ్చు ఒకచోట తగ్గు అని లేకుండా ఒకే రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కూలీలకి ఈ లాభం అందేటువంటి అవకాశం ఉన్నది.